నాయకులు ఇద్దరైనా ఆలోచన ఒక్కటే, పార్టీలు వేరైనా పాలన ఒక్కటే. వారు ఇద్దరే, వెరసి ఒక్కటే. దూకుడు కాదు ఆలోచన, పబ్లిసిటీ కాదు పరోపకారం, స్వప్రయోజనాలు కాదు రాష్ట్ర ఉపయోగాలే ముఖ్యం. తిరుపతి లడ్డూ నుండి రేషన్ బియ్యం వరకు, పెట్టుబడుల నుండి పాలసీల వరకు ఇద్దరి లక్ష్యం ఒక్కటే, రాష్ట్రాభివృద్ధే. అందుకే వారిద్దరూ హిట్ పేర్, ప్రజాపాలనలలో ట్రెండ్ సెటర్స్. వారే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రం అంతా కొత్త ప్రాజెక్టులను ప్రవేశపెడుతున్నారు. ప్రజల్ని ఒప్పించి మెప్పించి సమస్యలకు చెక్ పెడుతున్నారు. ఈ ద్వయం ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి, 10 ఏళ్లలో నెంబర్ 1 రాష్ట్రంగా ప్రసిద్ధి తప్పనిసరి. సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత, వీరి ఐక్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఈ 6 నెలల కాలంలో రాష్ట్రంలో ఏమేమి జరిగాయో, ఏమేమి వచ్చాయో చూద్దాం. అమరావతి రాజధానిగా పాలన, ఆకలి తీరుస్తోన్న అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, ఆంధ్రప్రదేశ్కు మరో 4 ఎయిర్పోర్టులు, ఏపీ కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పిఠాపురంలో జాబ్ మేళా, అర్చకుల వేతనాలు 10,000 నుంచి 15,000కు పెంపు, పింఛన్లు 3,000 నుండి 4,000కు పెంపు, కేంద్రం నుండి ఏపీకి 16,923 కోట్లు కేటాయింపు, ఏఐ నగరంగా అమరావతికి శ్రీకారం, ఆంధ్రప్రదేశ్కు మరో 2 మెడికల్ కాలేజీలు, విశాఖ నుండి 4వ వందే భారత్, 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా స్కూల్, శాశ్వత వరద నివారణకు 7,585 కోట్లు కేటాయింపు, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, అమరావతికి కొత్త రైల్వే లైన్, అమరావతికి ఓఆర్ఆర్, పోలవరానికి 2,800 కోట్లు విడుదల, ఏపీ రైల్వే జోన్కు తొలి అడుగు, ఉత్తరాంధ్రకు మరో రైల్వే జోన్, గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు, ఏపీలో మరో కొత్త రైలు మార్గం, కొండపల్లిలో లాజిస్టిక్ హబ్, ఏపీలో మైక్రోసాఫ్ట్, కొత్త క్రికెట్ స్టేడియం, అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, స్పోర్ట్స్ కోటా 3% పెంపు, విశాఖలో డబుల్ డక్కర్ ఫ్లైఓవర్, విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అమరావతికి నో పవర్ కట్, విజయవాడ టు శ్రీశైలం సీప్లేన్, 100 ఎకరాల్లో విశాఖలో తాజ్ హోటల్, 32 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, ఏపీలో 20 స్టార్ హోటల్స్, ఏపీ సిఆర్డీఏ పరిధి పెంపు, 11,498 కోట్లతో విశాఖలో తొలి దశ మెట్రో, అమరావతికి ఈఎస్ఐ హాస్పిటల్, చంద్రబాబు వ్యూహం 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విశాఖపట్నంలో టీసీఎస్, పవన్ 60 లక్షల సొంత నిధులతో క్రీడా మైదానం, రాజధానిలో ఐకానిక్ భవనాలు, హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల హైవే విస్తరణ, 4,500 కోట్లతో పల్లె పండుగ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ ఇసుక, ఏపీలో 7 జాతీయ రహదారుల కోసం కేంద్రం 6,280 కోట్లతో వరాల జల్లు, ఏపీలో పాఠశాల స్థాయి నుండే నైపుణ్యాల శిక్షణ, 20 లక్షల ఉద్యోగాలకు శ్రీకారం, 10,000 కోట్లతో టెక్స్టైల్ పార్కులు, ఏపీలో 300 ఎకరాలలో డ్రోన్ సిటీ, ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ, ఇండస్ట్రియల్ కారిడార్గా రాయలసీమ, విశాఖ విజయవాడకు మెట్రో ప్రాజెక్టులు, సిఆర్డీఏ పరిధిలో మహానగరంగా అమరావతి, 5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, 5 గిన్నిస్ వరల్డ్ రికార్డులలో ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, రీస్టార్ట్ ఏపీ పరుగులు, 10 భారీ ప్రాజెక్టులు, ఇక హైవేల మాదిరిగా ఏపీ రోడ్లు, మ్యారీటైమ్ హబ్గా ఆంధ్ర, ఏపీకి మరో అద్భుతమైన రైలు, అసాంఘిక శక్తులకు సింహస్వప్నం, ఏపీలో హైటెక్ డేగలు, తిరుపతిలో ఎన్నో మార్పులు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, ఈగల్, బియ్యం మాఫియాకి షాక్, ఏపీలో గ్రామాలకు దారులు, భారీగా రోడ్లు, అమరావతిలో ఎన్ఏసీ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, 11,467 కోట్లతో అమరావతి చకచక, ఏపీలో 18 ఫ్లైఓవర్లు, 8 కేంద్రీయ విద్యాలయాలు, ఏపీలో కొత్తగా 2వ రైల్వే లైన్, ఇలా ఎన్నో పనులు ప్రారంభం.
మరెన్నో పథకాలకు ప్రాజెక్టులకు ఆమోదం. వేగంగా ఏపీ అభివృద్ధి పయనం. వెరసి ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అందుకే వీరి ద్వయం హిట్ పేర్, ట్రెండ్ సెటర్స్.